హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. చాలామంది కామెంట్ చేస్తున్నారు హ్యాండ్స్ కూడా చెప్పమని. మీకు అలాగే చెప్తాను. చాలా వీడియోలు పెట్టినా కానీ మీకు ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకు మళ్ళీ కొత్తగా కావాలంటారు కదా. అయితే ఒకటి ఏంటంటే హ్యాండ్స్ కట్ చేస్తాం. సరే, క్లాత్ చిన్న హ్యాండ్స్ తీసుకున్నా పెద్ద హ్యాండ్స్ తీసుకున్నా, పెద్ద హ్యాండ్స్కి అయితే ఒక ½ మీటర్ ఎక్కువ కొనుక్కోండి, చంక బట్టలు పడకుండా. ఇక చిన్న హ్యాండ్స్కి అయితే ప్రతి ఒక్కరు చిన్న హ్యాండ్స్ డైలీ యూజ్ బ్లౌజులు కట్ చేసుకున్నా, చీరలకు కట్ చేసుకున్నా కానీ చిన్న హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కాబట్టి ఎంత క్లాత్ ఉన్నా చంకబట్టలు పడకుండా కట్టింగ్ విధానం అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు మనం చంకబట్టలు వేయనవసరం లేదు. ఎంత సన్నగా ఉన్నా కొంచెం లావు ఉంటే మనం చంకబట్టలు వేయాలంటే చిరాకు వస్తుంటుంది కదా. చంకబట్టలు పడకుండా ఫోల్డింగ్ ఎలా అని ఫోల్డింగే అబ్జర్వ్ చేయండి మీరు. మళ్ళీ ప్లస్ మనకు ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్కు మన చేతుల చంక రౌండ్కు సెట్ అయ్యే విధంగా కట్టింగ్ చూద్దాం. చాలామందికి చేతులు వేసేటప్పుడు చేతులది ఎక్కువైపోతుంది, చంక తక్కువ అవుతుంది, చంక ఎక్కువైతుంది, చేతులు తక్కువ అవుతుంది. కుట్లు వేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది, మనం పెట్టిన కచ్చకల దగ్గరికి రావట్లేదు. అది కరెక్ట్ కట్ చేసినాం కదా, ఇది కూడా కరెక్ట్ కట్ చేయాలి. అప్పుడు నేను చూపిస్తాను. ఇగో ఇప్పుడు మనం ముందు భాగం వెనక భాగం ఇక్కడ కట్ చేసినాం కదా, వాళ్ళకి చూపించేటప్పుడు కూడా ఈ క్లాత్ని ఇటు తిప్పేసుకోవాలి. తిప్పేసుకునేటప్పుడు ఈ క్రాస్ పట్టీలకు వస్తే ఇది పక్కకు పెట్టేద్దాం. సైజు వచ్చేసి 33, 34, 32, 36 వరకు యూజ్ అవుతుంది సైజు. అయితే ఇప్పుడు మనకు రైట్ సైడ్ మనం నిలబడడానికి రైట్ సైడ్ చేతులు కింది భాగం రావాలి కదా, అంతే కదా. ఫోల్డింగ్ ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు ప్రతిదానికి బ్లౌజ్కి ఇలా ఫోల్డ్ చేస్తాం చేతులకి. ఇప్పుడు చంక బట్టలు రాకుండా వేయాలి ఫోల్డింగ్. క్లాత్ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు ఇదే కింది భాగం, కింది భాగం, ఇదే కింది భాగం. ఇది చంక బట్టలు రాకుండా ఫోల్డింగ్. ఇదొక్క హ్యాండ్, ఇదొక్క హ్యాండ్. అర్థమైందా? అది అంతే, చంక బట్టలు రాకుండా. మరి వాళ్ళ సైజు పెద్ద ఉంటే ఇలా పెద్ద సైజు మనకు సరిపోయే విధంగా చూసుకొని ఇక్కడ మనకి చంక దించేటప్పుడు ఇది సరిపోతుందో చూసుకోవాలి. పెద్ద సైజు అయితే ఇప్పుడు అది ఎంత సైజు ఉంది తీయు, ఒకసారి కొలత బ్లౌజ్ తీయు. చిన్న సైజు ఉంది కాబట్టి చిన్న ఫోల్డ్ చేసుకోవాలి. అంటే హెమ్మింగ్ పట్టీతో సహా ఆరున్నర. ఇక 6.5 అనుకో, నేను లాగిన కరెక్ట్ 6.5 ఉంది. 6.5 అంటే హెమ్మింగ్ పట్టీకి 1 ఇంచు, 7.5 ప్లస్ కుట్లకు 8, 8.5 దాకా తీసుకోవాలి పైన కుట్టుకు, కింద హెమ్మింగ్ పట్టీకి. అంటే నేను చెప్తాను చూడు. ఇప్పుడు మనకి మినిమం 8 దాకా ఇది పెట్టుకుందాం. 8.5 దాకా పెట్టుకొని కొంచెం వాటర్ తాగుతా. మనం మినిమం 8 దాకా ఉంచుకుందాము క్లాత్ను. ఉంచుకొని దీన్ని మడత పెట్టుకున్న తర్వాత ఇది కింది భాగం. మనకు కింది భాగంలో ఏం చేద్దాం, ఫస్ట్ ఒక 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెడదాం. ఎందుకు 1.5 దాకా పెడదాం. ఎందుకంటే 2x2 బ్లౌజు ఫస్ట్ ఫోల్డ్ చేస్తాం ఇంత, తర్వాత హెమ్మింగ్ ఫోల్డ్ చేస్తాం ఇంత. ఇంత అంటే ఫస్ట్ ఫోల్డ్ చేసి హెమ్మింగ్ ఫోల్డ్ చేసేసరికి మనకి ఇంతే ఉంటుంది. చాలా ఇంత పట్టి ఉండాలి మనకి హెమ్మింగ్ పట్టి. ఇప్పుడు దీన్ని ఒక లైన్ వేసేసుకుందాం. 1.5 ఇంచ్ కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. మరి తక్కువ పెట్టుకుంటే చిన్న పట్టిలాగా అనిపిస్తుంది. ఊర్లలో చిన్న పట్టి ఒప్పుకోరు, పెద్దగా ఏమంటారు కదా. అయితే 1 ఇంచ్ పెట్టాలా? కరెక్ట్ 1.5 ఇటు 2 పాయింట్లు పావు అవుతుంది. 1 మీద 2 పాయింట్లు అంటే 1.5 అవుతుంది. పెద్ద పాయింట్కి వచ్చేసరికి 1.5 అవుతుంది, 1.5 అవుతుంది. ఇది 1.5. ఈ పెద్ద లైన్కి వచ్చేసరికి 1.30, ఈ దానికి వచ్చేసరికి 2 అట్లా. ఇప్పుడు అసలు కొలత ఎంత ఉంది? 6.5. ఇగో ఈ నుంచి 6.5 పెట్టుకో. చూడు ఎంత కరెక్ట్ తెలుస్తుంది మనకు. పెట్టుకొని ఇలా మార్క్ పెట్టుకొని ఖర్చు పెట్టుకో. ఈజీగా అయిపోయింది కదా. ఈ లొల్లి లేకుండా ఈజీగా అయిపోతుంది. కాదు మనం కొలత బ్లౌజ్ సెట్ పెట్టుకున్నాం అనుకో, ఇలాగే సేమ్ వెనక భాగం మనకు కనబడే విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇది ఇలా పెట్టుకొని ఇది ముందే లైన్ వేసుకున్నాం కదా. ఇక లైన్ వేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ షోల్డర్ దగ్గర దాకా 6.5 ఇంచ్ కాడికి ఖర్చు. ఇగో ఖర్చు సరిపోయింది కదా. ఖర్చు కుట్లకి ఇలాగే సేమ్ ఉంచుకొని కింద లూజ్ ఎంత ఉంది
చూడ్డానికి సైజు పెద్దగా అనిపించింది, ముందు భాగం చూస్తే చిన్నగా ఉంది బ్లౌజ్. 4.5 ఉంది చేతు, 4.5 పెట్టేసినామా. మళ్ళీ 2 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. 2 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. 2 ఇంచ్ ఇక్కడికి పెట్టుకోవాలి. ఈడ మార్క్ వేయద్దు మనం, ఇక ఈడ మార్క్ వేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత కింది నుంచి నార్మల్గా ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఒక్క మార్క్ వేసుకోవాలి. చేసుకొని ఎగ్జాక్ట్ది ఒక మార్కు, ఖర్చుది ఒక మార్కు కుట్టుకు పెట్టుకొని ఇప్పుడు దీంట్లో కలిపేసుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఖర్చు లైన్ కలుపుకోవాలి. లైన్ కలుపుకున్నాక ఇది ఇట్లా దిగొద్దు, లైను ఇవి ఇట్లా రావాలి. బ్లౌజ్ గుంజినట్టు కాదు, పక్కల కుట్లు వేసినాక ఇది ఇట్లా వచ్చేస్తే బ్లౌజ్ గుంజినట్టు అవుతుంది. ఈ చేతులు మీదికి లేపరాదు, పట్టేస్తుంది. ఈ లోపల ఖర్చు స్ట్రేట్గా ఉండాలి. స్ట్రేట్గా లైన్ మొత్తం వేసుకో. చిన్న ట్రిక్ చెప్తా నీకు తెలవడానికి. వేసుకున్న తర్వాత ఇక్కడ హైట్ లైన్ వేసుకో మొత్తం. హైట్ లైన్, డౌన్ లైన్. ఇప్పుడు మనకు 6.5 ఇంచుల బ్లౌజు హైట్కి 6.5 ప్లస్ ఈ కుట్లకు 7 ఇంచుల బ్లౌజు హైట్కి చేతులకు 3 ఇంచుల డౌన్ వచ్చింది అనేది తెలిసిపోయింది మనకు. 3 ఇంచులు 10 ఇంచులకు 3.5 వస్తుంది. 7 ఇంచులకు 3 ఇంచులు అన్నట్టు. మనకు కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు అవసరం లేదు. ఈ పాయింట్ ఇదే. ఇప్పుడు మనకి ఈ నుంచి ఇందాక గీస్తే మన ఆమ్ రౌండ్ ఎంత రావాలి, పావుదక్క 8 రావాలన్నా. మనకి ఎంత వచ్చింది ఆమ్ రౌండ్ అప్పుడు కొలుసుకున్నప్పుడు బ్లౌజ్ అంతా కుట్టిన అది బ్యాక్ పార్ట్ కొలిసినాం కదా, పావుదక్క 8. పావుదక్క 8 ఆమ్ రౌండ్ రావాలి. ఇది లేకపోతే మనకు తప్పన్నట్టు. ఇప్పుడు పావుదక్క 8 వచ్చేటట్టు నేను చెప్తా. ఇగో 1 ఇంచు చిన్న సైజు కాబట్టి 1 ఇంచు, లేకపోతే 1.5 ఇంచు పెట్టుకోవాలి. 1 ఇంచ్ కాడ ఒక మార్క్ చేయాలి. ఈజీ ట్రిక్. నువ్వు ఇక చేతులు నువ్వు బట్టి పట్టేసి 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడికించి ఇక్కడికి స్కేల్ తోటి ఒక లైన్ వేసుకో. వేసుకున్నావా? వేసుకున్న తర్వాత ఏం చేయాలి, నేను మొన్న చెప్పిన చూడు, ఈ స్కేలు వేసుకున్న పాయింట్ నుంచి ఇలా వచ్చింది 6 ఇంచులు. దీన్ని డబుల్ ఫోల్డ్ చేయి. టేపు ఎంత వచ్చింది మిడిల్లో 3 ఇంచులు. ఈ 3 ఇంచులకు మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేయి. ఎంత వస్తుంది, 1.5 వస్తుంది. 1.5 ఇక్కడ, వీడికించి 1.5 ఇక్కడ. ఇలా ఈ 3 లైన్లు వేసుకో. ఈ 3 లైన్లు వేసుకొని ఇక నేను మార్కర్ మార్చిన ఈ పైన ఈ భుజం దగ్గర ఉన్న పాయింట్ ఫస్ట్ లైన్కి మీద 2 పాయింట్స్. ఏ 2 పాయింట్స్? టేపులున్న ఈ 2 పాయింట్స్ అంటే 1 దగ్గర కానీ ఏడ కానీ లైన్లు, ఈ 2 లైన్లు అంతా లేవు, మీదికి వేయాలి. ఈడ చంక దగ్గర ఉన్న ఫస్ట్ లైన్కి 2 పాయింట్స్ కిందికి వేయాలి. నువ్వు రేపు పేపర్ కట్ చేసుకొని రావాలి నాకు. వేసినావా? ఇక్కడ మీదికి 2 పాయింట్స్ ఇక్కడ, ఇక్కడ కిందికి 2 పాయింట్స్ కిందికి దించాలి. ఈ మిడిల్ పాయింట్ మిడిలే ఉంచుకోవాలి. ఈ 3 లైన్లు వేసినాం కదరా మనము, ఇట్లా స్కేల్ తోటి పెట్టుకొని ఈ 3 లైన్లు వేసినాం. ఇది కాకుండా ఈ 3 లైన్లు, దాంతో 5 లైన్లు అవుతాయి. ఈ 3 లైన్ల మధ్యలో లైన్కు మధ్యలో కరెక్ట్ అన్నట్టు మార్క్. ఇక అదే అందుకే మార్క్ కలర్ వేరే పెట్టిన చూడు. ఈ 5 ఈ మధ్యది ఎగ్జాక్ట్ ఏది ఉందో ఆ లైన్ మీదనే ఈ ఫస్ట్ భుజం దగ్గర ఉన్నదానికి మీదికి, ఈ చంక దగ్గర ఉన్నదానికి కిందికి పెట్టేసినామా. పెట్టిన తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకో. ఈ స్కేల్ చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ దాన్ని ఇలా తిప్పుకో. ఈ పాయింట్కి కలవాలి, ఈ పాయింట్కి కలవాలి, ఈ పాయింట్కి కలవాలి. ఇది కూడా సేమ్ పాయింట్ అన్నట్టు. ఇదైతే ఇట్లా వచ్చేసింది ఆల్రెడీ ఫస్ట్ 1 ఇంచుకు. ఇట్లా పెడితే కలుస్తలేదు మీద పాయింట్కు. స్కేల్ జరుపుకో. ఇట్లా పెడితే కలుస్తలేదు, ఇట్లా పెడితే కలుస్తలేదు. ఇగో కలిసేటట్టు తిప్పుకో స్కేల్ను. ఇప్పుడు కలిసింది 3కి. ఈ పాయింట్కు, ఈ పాయింట్కి, ఈ పాయింట్కు కలిసే విధంగా తిప్పుకో. కొంచెం కిందికి అనుకొని మార్క్ గీసుకునే ప్లేస్ ఇట్లా అనుకొని కొంచెం కిందికి అనుకో. కలిసిందా? వీడు ఇంకా కరెక్ట్గా కలవలేదు. ఇప్పుడు కలిసిందా? తర్వాత స్కేల్ని ఇట్లనే ఇట్లా తిప్పుకొని మళ్ళీ
ఇక్కడ 3 పాయింట్లకు కలుస్తలేదు, మీద పాయింట్ గలవలే, మళ్ళీ మీద పాయింట్ గలవలే, కింద పాయింట్ కరెక్ట్ ఉండి మీద పాయింట్ కలిసేదాకా స్కేల్ను తిప్పుకొని ఇగో ఇప్పుడు చేతు డౌన్ ప్లేస్ ఇది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు ఈ నుంచి ఇందాక మనకు పావుదక్క 8 రావాలి. వచ్చిందంటే ఈ పాయింట్ కలుస్తుంది, మళ్ళీ లేకపోతే ఇది చూసుకో. ఇక్కడ కుట్టేస్తావు ఫీటు, ఇక్కడ నుంచి పెట్టుకో చేతులు వేసే భాగం. కలిసిందా కరెక్ట్గా? ఇప్పుడు అర్థమైందా? ఇది రాకపోతే మనకు పక్కల కుట్లేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎంత కరెక్ట్ వచ్చింది. కరెక్ట్ వచ్చిన తర్వాత కటింగ్ ఎట్లా వేసుకోవాలి? ఈ దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వెనుక కిందికి, ఎమ్మింగ్ పట్టికి, ఈ 2x2 బ్లౌజులు అన్నిటికీ ఎమ్మింగ్ పట్టి పెట్టే బ్లౌజులకి చేసి ఇప్పుడు ఇక్కడ కట్ చేయాలి నువ్వు. ఇప్పుడు ఓపెన్ చేయి దీన్ని. ఎట్లొచ్చింది? వీడికి ఎమ్మింగ్ పట్టికి ఫోల్డ్ చేయాలి, నీకు ఇది ఎక్కువ వస్తుంది. నువ్వు ఇది కూడా ఇలా కట్ చేసినావు అనుకో, ఎమ్మింగ్ పట్టికి ఫోల్డ్ చేస్తే నీకు ఈడకి ఇంత తక్కువ పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మింగ్ పట్టికి ఫోల్డ్ చేసేది చిన్న కచ్చక పెట్టుకో. నువ్వు 4 దిక్కుల మార్కు లేకుండా ఈ కచ్చకని చూసి సమానం ఫోల్డ్ చేయొచ్చు. ఎమ్మింగ్ పట్టికి మలిపేటప్పుడు కూడా, ఈ మలిపేటప్పుడు కూడా ఈడ 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 ఎంత మలిపినా ఈడ అంత మలపకపోతే ఇది కూడా ఎక్కువ తక్కువ అవుతుంది. చూసుకుంటాం మనం కుట్టుతూ ఉండాక, కానీ కటింగ్ కరెక్ట్ చేస్తే కరెక్ట్ వస్తుంది. నువ్వు ఇంకా 2 రోజులు అయితే మంచిగా కుడితే నువ్వు కటింగ్ ఎక్కువ వస్తే నువ్వు ఇంకొక ఆమెకి ఇస్తావు కావచ్చు బ్లౌజులు కట్ చేసి చిన్న పిల్లని పెట్టుకొని ఇంట్లో కుట్టేటప్పుడు. అప్పుడు ఈ కచ్చక పెట్టకపోతే ఆమె అడ్డం దొడ్డం మలిపిస్తుంది. కంపల్సరీ అది పెట్టుకోవాలి. ఇట్లా కరెక్ట్గా రాని కిందికి పోకు, బాగా మీదికి రా, మార్క్ ఇటు మీదికి, ఇదే మార్క్ మీద అట్లా 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 మార్క్ లోపలికి, అంతే అంత మార్క్ లోపలికి ఇటు సైడే అట్లా ఎగ్జాక్ట్ మంచిగా మార్క్ మీదికి కట్ చేసుకుంటూ వచ్చేసి మీదికి అంతే. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని చిన్న ఇట్లా కచ్చక పెట్టుకోవాలి. ఇది పొరపాటుని ఇప్పుడు తీసేసి ఆయనతో లోతు తీసుకుంటా అని ఇట్లా తీయకు, ఈ 2 వేరు వస్తాయి. ఇప్పుడు సంకబట్టలు పడకుండా వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి? కింద ఓపెన్ చేయాలి. ఇటు కాదు కదా, ఆయన ఇటు కట్ చేసేవా ఆయనతో. ఇప్పుడు దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకొని చూడు, హెమ్మింగ్ పట్టికి ఫోల్డింగ్లు ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని 2 ఒకదాని మీద ఒకటి వేయాలి, బోర్లు వేయాలి. వేసినాం కదా, ఇట్లా వేసిన తర్వాత ఈ మార్కు కనబడే విధంగా మనం మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మార్కు కనబడాలి. కనబడితే ఏమవుతుంది? కనబడేటప్పుడు నీకు ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఇది 1/2 ఇంచు లోపలికి లోతు తీసుకోవాలి. లావు ఉన్నోళ్ళకి 3/4 ఇంచు తీసుకున్నా ఏం కాదు. 1/2 ఇంచు లోతు తీసుకున్నాం. ఇట్లా తీసుకొని మనం ఇలే మన చేత మనం కట్ చేయకుండా దీన్ని ఈ 1/2 ఇంచు వరకు ఇలా ఫోల్డ్ చేసుకొని లోతు తీసుకో. ఈ 1/2 ఇంచుకు టచ్ అయ్యేలాగా ఈ క్లాత్ను తిప్పు. చంక ముడత రాదు నీకు, వాడం ఫోల్డింగ్ రాదు, నీకేం రాదు. లోతు కరెక్ట్ వచ్చిందా? షేపు బోట్ ఇట్లా కట్ చేసినట్టు వస్తుంది, సన్నగా ఇట్లా ఎట్లుందో అట్లా ఇలా లోతు కరెక్ట్గా తీసుకుంటా పోవాలి. ఇగో షేప్ ఎంత బాగా వచ్చింది లోతుది. వచ్చి దీన్ని ఇలా మధ్యలో కచ్చక పెట్టుకో. ఇది లోతు ముందు బాంకని పెట్టుకొని ఇక్కడ ఇంటూ పెట్టుకో. ఇది 2 ముందుకు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మరి కట్టింగ్తో పాటు లోతు తీయడము, హెమ్మింగ్ పట్టికి ఎంత వదిలేయాలనేది, మిడిల్ పాయింట్, ఉల్టా సీదా, ఖర్చు, ఈ ఖర్చు అన్ని 4టికి ఖర్చు ఇదే రకంగా రావాలి. నీ కుట్లేసేటప్పుడు కూడా కరెక్ట్గా రావాలి అని మొత్తం ఇలా కట్ చేసుకొని చూడండి. మన కామ్ రౌండ్ సెట్ కాకపోతే
మనకు పక్కల కుట్లు వేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది. ఒకసారి కుట్టేటప్పుడు లాగిన అటు ఇటు అన్న కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది. లాగకుండా వేస్తేనే ఈ పాయింట్ ఇగో ఇలా పెట్టుకున్న పాయింట్, ఈ పాయింట్ మీకు బ్లౌజ్ కుట్టేటప్పుడు వెనక భాగంలో ఈ పాయింట్ కలవాలి. నాకు అదే కామెంట్ వేసిందామే, ఇట్లా ఈ పాయింట్ కలవాలి మనం ఇట్లా వేసిన తర్వాత. ఇది అది చంక, ఈ ముందు భాగం కూడా ఇట్లా అన్నీ ముందు భాగంకి వెనక భాగంకి ఇవన్నీ కలవాలి. వేసేటప్పుడు ఇలా వేసుకుంటూ రావాలి. కొంచెం ఎక్కువ కావద్దు, కొంచెం తక్కువ కావద్దు. తక్కువైనా ఇగో ఇట్లా, తక్కువైనా అదే, కొంచెం ఎక్కువైనా అదే, ఇట్లా చూసుకుంటూ వేసుకుంటూ రావాలి. లాగద్దు క్లాత్ వేసేటప్పుడు. ఓకే ఫ్రెండ్స్, మరి హ్యాండ్స్ వీడియో కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను క్రాస్ పట్టీలు కూడా చెప్తా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇది కూడా ఈసారి వీడియో లాగా పెడతా, వేళ్ళతోటి క్రాస్ పట్టీ చెప్తా. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈజీగా వేళ్ళతోటి ఇవన్నీ చెప్పిన కాబట్టి ఈజీగా వేళ్ళతోటి క్రాస్ పట్టీలు చెప్తా నెక్స్ట్ వీడియోలో. మన వీడియోలో ఎవరైతే పూర్తిగా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ప్లస్ హైప్ వస్తుంది, హైప్ బటన్, వీడియోకి హైప్ నొక్కండి. ఓకే, హైప్ నొక్కడం వల్ల మన వీడియో అనేది ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది. ఓకే, బాయ్ మరి.